you. వారమంతా ఎలాగూ వర్క్ టెన్షన్, కనీసం వీకెండ్ అయినా మనకు నచ్చిన విధంగా కాస్త జాలీగా ఇంకాస్త చిల్గా ఎంజాయ్ చేయకపోతే ఎలా? అందుకే వీకెండ్ జల్సాకి ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు సిటీ యూత్. పార్కుల రొటీన్, పబ్స్ బోర్, అదే అడ్వెంచర్ ట్రిప్ అయితే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. అందులోనూ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి అల్టిమేట్ బుల్లెట్ బైక్ పై రైడింగ్ అంటే ఇక అడ్వెంచర్ ట్రిప్ గురించి చెప్పేదే ఉంది చెప్పండి. హీరోస్, రాయల్ ఎన్ఫీల్డ్ సిటీ హీరోస్ ఓ గ్రూప్ గా ఫామ్ అయి ఇలా బ్లాస్టింగ్ వీకెండ్ కి ప్లాన్ చేశారు. వారమంతా ఎలాగూ వర్క్ టెన్షన్, కనీసం వీకెండ్ అయినా మనకు నచ్చిన విధంగా కాస్త జాలీగా ఇంకాస్త చిల్గా ఎంజాయ్ చేయకపోతే ఎలా? అందుకే వీకెండ్ జల్సాకి ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు సిటీ యూత్. పార్కుల రొటీన్, పబ్స్ బోర్, అదే అడ్వెంచర్ ట్రిప్ అయితే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. అందులోనూ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి అల్టిమేట్ బుల్లెట్ బైక్ పై రైడింగ్ అంటే ఇక అడ్వెంచర్ ట్రిప్ గురించి చెప్పేదే ఉంది చెప్పండి. హీరోస్, రాయల్ ఎన్ఫీల్డ్ సిటీ హీరోస్ ఓ గ్రూప్ గా ఫామ్ అయి ఇలా బ్లాస్టింగ్ వీకెండ్ కి ప్లాన్ చేశారు. అసలు ఇంతమంది రాయల్ ఎన్ఫీల్డ్ సిటీ మెన్ ఎలా గ్యాదర్ అయ్యారు? ఎలా ప్లాన్ చేశారు? ఎక్కడికి ప్లాన్ చేశారు? ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆతృతగా ఉంది కదా? జస్ట్ గో ఆన్ విత్ అవర్ రిపోర్టర్. హాయ్ ఫ్రెండ్స్, యూజువల్గా వీకెండ్ వచ్చిందంటే చాలు మన యంగ్స్టర్స్ అంతా కూడా డిఫరెంట్ ప్లాన్స్తో ఉంటారు. అంటే వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేద్దామా, ఎలా ఈ హాలిడేస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుందామని యంగ్స్టర్స్ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అందులో చూసుకుంటే ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎక్కువగా ఇష్టపడేది బైక్ రైడింగ్. ఈ బైక్ రైడింగ్ అంటే ఎంత పిచ్చి అంటే ఆ బైక్ రైడ్ ఎంత లాంగ్ టూర్ వెళ్తే అంత హ్యాపీగా వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే మనం ఇప్పుడు ఒక అడ్వెంచర్ జర్నీకి వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ రాయల్ అనే ఒక టీం, మొత్తం కూడా ఒక 50 మెంబర్స్ టీం. వీళ్ళంతా కూడా 50 మెంబర్స్ తన రాయల్ ఎన్ఫీల్డ్ పైన ఒక అద్భుతమైన రైడ్కి వెళ్తున్నారు. సో ఆ రైడ్ విశేషాలు ఏంటో తెలుసుకున్నాం.
సో ఫ్రెండ్స్, మనతో ఉన్నారు హైదరాబాద్ రాయల్ అనే క్లబ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ వీకెండ్ని కాస్త ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కర్నూలు క్లేవ్స్కి ప్లాన్ చేశారు. సో వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో హాయ్ దీపక్. హాయ్, ఐఎమ్ వెంకట్ ఫ్రమ్ ఐ న్యూస్. మీరు చెప్పండి, యూజువల్గా యంగ్స్టర్స్ అంటే ఎక్కువ బైక్ రైడింగ్ ఎక్కువ ఇష్టపడతారు. దట్టు మీరు ఒక క్లబ్గా ఏర్పడడం, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఎలా మీరు దీన్ని ప్లాన్ చేస్తున్నారు? యాక్చువల్లీ బేసికల్ వచ్చి మేమందరూ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ ఇక్కడ. సో it all started in March 9th. So that was the day when I bought my bike. Then we planned to start a group. So we came up with the name Hyderabad Royals. So when we started, it was just 2 people. Then it went to 14, and now we have around 135 people in our Facebook group. And we have even a page in Facebook, Twitter and Instagram. So this is our actually 4th ride. So before this we used to have small rides, and the biggest ride before this was ride to Anantagiri. Right. And how was the journey? అంటే అప్పుడున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Appudu actually we were just 10 to 11 people. Now you can see we have around 20 to 22 bikes. So we are expecting more, and we are growing now. And basically group start చేసినది, I had a friend, his name was Sudhanshu. Like he's no more with us. So even he was a very good rider. So we have actually dedicated this group to him. And today we are planning to go to Belam Caves and Yaganti. Tomorrow maybe we will touch Gadwal, helmet, and then to cover our faces we are having, because ఎందుకంటే ఇలాంటి లాంగ్ రైడ్స్లో హైవేలో there are chances that insects may bite us. So eye infection అదన్నీ, to overcome that we have covered ourselves completely. You can see many people have covered themselves. ఓకే, దట్స్ గ్రేట్. అండ్ మనం ఈ అడ్వెంచరస్ టూర్ని మనం కూడా ఎంజాయ్ చేద్దామండి. అంటే ఇప్పుడే హైదరాబాద్ నుంచి వీళ్ళు స్టార్ట్ అయ్యారు. వీళ్ళు మరి కాస్త ఈ హైదరాబాద్ నుంచి శంషాబాద్ రోడ్ మీదుగా వీళ్ళు అంతా కూడా కర్నూలు వైపుకు బయలుదేరుతున్నారు. సో ఈ రైడ్ని మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ప్రపంచాన్నంతా ఒక్కటి చేస్తున్న సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్ ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్ అండ్ రైడర్స్ అంతా ఒక్క చోటికి చేరారు. హైదరాబాద్ రాయల్స్ పేరుతో టీమ్ గా ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఇలా బ్లాస్టింగ్ వీకెండ్ కి ప్లాన్ చేశారు. కాస్త స్టైల్ గా కంప్లీట్ సూపర్ లుక్ లో 1 కాదు 2 కాదు 25కు పైగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ హైవేస్ పై పరుగులు తీస్తుంటే, ఆహా, బైక్ లవర్స్ కి ఇంతకంటే కన్నుల పండుగ మరొకటి ఉండదేమో. చాలా రేర్ గా మాత్రమే ఇటువంటి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ను మన సిటీలో చూస్తాం మనం. మెజర్స్ తో, ఓ ప్లానింగ్ తో హైదరాబాద్ రాయల్స్ టీం ముందుకు సాగుతోంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రత్యేకమైన సిగ్నలింగ్ ఇచ్చుకుంటారు. అదే సిగ్నలింగ్ మొదటి బైక్ నుంచి చివరి బైక్ వరకు ఫాలో అవుతారు రైడర్స్. అద్భుతమైన రైడింగ్ ఎక్స్పీరియన్స్ కి స్మాల్ బ్రేక్ మరింత రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. మన హైదరాబాద్ రాయల్స్ కూడా రైడింగ్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత రిలాక్సేషన్ కోసం మన వాళ్ళంతా కూడా వీళ్ళైతే ఏదైతే ఉన్నారో సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. వీళ్ళు ఇక్కడంతా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ తమ రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు.